మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు రాముడి వారి గురించి కొన్ని 2 విషయాలు చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు తదుపరి అంశంగా ఆయన యొక్క రామావతార ప్రయోజనం ఏమిటి అంటే, మానవుడు ప్రతి విషయంలో తల్లితో, తండ్రితో, గురువుతో, అన్నదమ్ములతో, శత్రువుతో, మొత్తం మిత్రులతో ఏ విధంగా ప్రవర్తించాలి అంటే, మానవుడిగా మనము ఎవరెవరితో ఏ ఏ సంబంధాలు ఉన్నాయో వాళ్ళ దగ్గర మనం ప్రవర్తన ఎలా ఉండాలి అనేటటువంటి దాన్ని అన్ని బంధాలకి కూడా సంబంధించి ఏ విధంగా మన ధర్మబద్ధంగా ఏ విధంగా మన ప్రవర్తన ఉండాలి అనేటటువంటిది అలా తెలియజేయటమే, ఈ విధంగా ఉండాలి అని చెప్పి తెలియజేయటమే రామావతారం యొక్క ముఖ్య ఉద్దేశం. అంత ప్రయోజనకరంగా మనకి రాముల వారి యొక్క పాత్ర ద్వారా మన యొక్క నడవడిని మనం సరిదిద్దుకోగలగాలి. ఇప్పుడు వరకు మనం తండ్రితో ఆయన ప్రవర్తించినటువంటి తీరును గురించి చెప్పుకున్నాము, కన్న తల్లితో ప్రవర్తించినటువంటి తీరును గురించి చెప్పుకున్నాము. అట్లాగే భార్యాభర్తల యొక్క అనుబంధం గురించి, ఆయన్ని కూడా మనం భార్యాభర్తలకు అనుబంధంగా వారి యొక్క అనుబంధాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పితృవాక్య పరిపాలన చేయవలసినటువంటి వాడు రాముడే, కానీ ఆయన్ని అనుసరించి సీతాదేవి బయలుదేరి వెళ్ళిపోయింది. అడవిలోకైనా సరే భార్య వెళ్ళవలసినటువంటి విధానం అదండి. అంతేగాని పెళ్ళైన 3 నెలలకే విడాకులు తీసుకోవటాలు, ఈ చాలా దౌర్భాగ్యాలు జరుగుతున్నాయి. అవన్నీ మీకు తెలుసు. ప్రపంచం గురించి ఇంతకంటే వివరించక్కర్లేదు. ఇవన్నీ భార్యాభర్తల అనుబంధం ఎక్కడా ప్రపంచంలో కానరాని పరిస్థితి. ఎవరో ఉన్నారు, వాళ్ళందరికీ పాదాభివందనం. ఆ విధంగా భార్యాభర్తల యొక్క అనుబంధం ఏ విధంగా ఉండాలో సీతాదేవి యొక్క నడవడికి చూసి అడవిలో సరే ఆవిడికి అదే స్వర్గం. తిండి ఉన్నాయి లేకపోని, రాక్షసులు ఉండని, ముళ్ళు ఉండని, పావులు ఉండని, మృగాలు ఉండని, కట్టుకోవడానికి బట్టలు ఉండని లేకపోని, ఏమైనా సరే భర్తతోనే భార్య యొక్క జీవనము అని చెప్పి తెలియజేసినటువంటి మహాతల్లి ఆవిడ. అటువంటి పాత్ర ఆ సీతాదేవిది. అలాగే అదేవిధంగా భరతుడి యొక్క గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఆయన కూడా అనుసరించి వెళ్ళడం జరిగింది. ఈ విధంగా ఎవరితో, అన్నదమ్ములతో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, ఆ విధంగా వారి యొక్క అనుబంధాలు ఈ విధంగా మన మనుషుల మధ్యలో ఏ విధంగా ఉండాలి అనేటువంటిది మనకు చక్కగా తెలియజేయడం కోసమే రామావతారం యొక్క ప్రయోజనం. ఇక్కడ రాములు వారిని ఎంత పవిత్రుడు అంటే చెప్పడానికి వీలు లేనంత అంత పవిత్రుడు. ఆయన పేరే అంత గొప్పది. మనకి విష్ణు సహస్రనామంలో వాటిలో వస్తుంది శ్రీరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం అని కూడా వస్తూ ఉంటుంది. అంటే శ్రీరామ రామ రామేతి 3 సార్లు కనుక రామ 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 అని అన్నట్టయితే అది 1000 నామానికి సమానం అటండి. దానికి ఒక లెక్క కూడా ఉంది. అక్షరమాల, తెలుగు అక్షరమాల తీసుకున్నట్టయితే మనకి ఆ లెక్కనేవో చెప్పారు వాళ్ళు. మొదటి దానికి 10, రెండో దానికి 10, మూడో దానికి 10, ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. 10 పదులు 100, 100 పదులు 1000 సహస్రనామం. ఆ విధంగా 1000 నామాలు విష్ణు సహస్రనామాలతోటి సమానం అటండి. ఇది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం అనేటటువంటి మంత్రం. దాన్ని తారక మంత్రం అని కూడా అంటారండి. తారకం అంటే మన కష్టాలన్నింటినీ కూడా దాటించేటటువంటి అంత గొప్ప, ఆ పేరులోనే అంత గొప్ప పవిత్రత ఉన్నదండి. అలాగే ఇక దీన్ని తారక మంత్రం అని అన్నారు. దీన్ని మహానుభావులు చాలామంది ఈ సహస్రం కంటే కూడా ఇంకా ఎక్కువ దాన్ని పఠించాలి అనే ఉద్దేశంతో రామకోటి అని రాస్తున్నారండి. ఎంతోమంది ఉన్నారు, ఈ రోజుకి కూడా లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో రామకోటి రాసేటటువంటి వాళ్ళు. ఇవన్నీ కూడా వాళ్ళు జన్మని రాముల వారి ద్వారా జన్మను తరింపజేసుకోవడం కోసం ఆ విధంగా రామకోటి ఎంతోమంది రాస్తున్నారు. అలాగే తెల్లవారి పొద్దుట లేవగానే మన ఇంటి దగ్గర నుంచి బయలుదేరంగానే కూడా ఒక శ్లోకం చెప్పుకొని బయలుదేరతారండి చాలామంది. అందులో నేను కూడా ఒకటి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.
ఆపదలన్నిటి నుంచి మన గట్టెక్కిస్తాడు. ఆపదామ భర్తారం ధాతారం సర్వసంపదలు ఇస్తాడు. లోకాభిరామం, లోకానంతరికి కూడా సుఖాన్ని కలిగజేస్తుంటాడు. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో అని చెప్పేసి అది తలుచుకోకుండా, ఆ రాములు వారిని తలుచుకోకుండా, ఆయన నమస్కారం చేసుకోకుండా, అంటే మామూలు పూజ వేరే, ఇంట్లో మన గృహంలోంచి గడప దాటి కారు బయట పెట్టిన వెంటనే, లేదా వాహనం తీసిన వెంటనే, టూ వీలర్ కావచ్చు, అదే ద్విచక్ర వాహనం కావచ్చు, కారు కావచ్చు, ఇంకా ఏదైనా సరే బయలుదేరేటప్పుడు, నడిచి కూడా పోయేటప్పుడు కూడా అది చదువుకుని వెళ్ళేటటువంటి వారు కోట్ల సంఖ్యలో ఈ రోజుకి ఉన్నారు. అంత పవిత్రమైనటువంటిది. ఆ విధంగా మనకి ఎన్నో ప్రయోజనాలు. మన పర్సనాలిటీ ఏ విధంగా ఉండాలి, ఎవరో ఏదో చెప్పాలి మనం ఏదో చేయాలని కాకుండా, ఇప్పుడు గురువుగారి దగ్గర ఎలా ఉండాలి, మరి విశ్వామిత్రుడి దగ్గర ఈయన విశ్వామిత్రుడు కూడా వెళ్ళమన్నారు, దశరథుడు ఆజ్ఞాపించారు. చిన్నవాడయ్యా, వాడేం చేస్తాడు, నేను వస్తానంటే నువ్వు వద్దని చెప్పేసి అన్నాడు విశ్వామిత్రుడు. రాముడే పంపించమన్నాడు, ఆయన బాధపడుతూ ఆయన కూడా పంపించాడు. రాక్షసులతో ఏం పోరాడతాడు, పసిబుగ్గల పిల్లవాడు వాడు అని చెప్పి, నేను వస్తానంటే నువ్వొద్దు, రాముడు వారే కావాలన్నాడు. ఆయన్ని తీసుకుని వెళ్ళాడు అడవులంట. అక్కడ ఏదో రాక్షసుని చంపమంటే రాక్షసుని చంపేశాడు. సో మనకి ఇట్లా అది కొంతమంది స్త్రీలను సంహరించాల్సి వచ్చినప్పుడు ధర్మం చదువుకున్నవాడు కాబట్టి అక్కడ కొద్దిగా ఆలోచన చేశాడు, స్త్రీని చంపడం న్యాయమా కాదా అని. ఇంకేమి తర్వాత ఆలోచించొద్దు, నువ్వు కొట్టమని చెప్పి గురువు గారు చెప్పారు. గురువు గారు చెప్తే ఇంకెందుకంటే అక్కడ ఏం చెప్పారు, దశరథుడు ఏం చెప్పాడు, గురువు గారు అంటే వెళ్ళు, గురువు గారు ఏం చెప్తే చేయన్నాడు. ఇంకీన ధర్మమా అధర్మమా అనేటటువంటి ఆలోచన అక్కర్లేదు. ఇక తండ్రి గారు ఆయన మాట వినమన్నాడు కాబట్టి ఆయన మాట విని ఆ రాక్షసుల్లో స్త్రీలను కూడా సంహరించడం జరిగింది. అది పితృవాక్య పరిపాలనలోకే వస్తుంది. ఈ విధంగా అటు తండ్రి పితృవాక్య పరిపాలన, గురువు గారు చెప్పింది కూడా యథాతథంగా ఆచరించడం కూడా ఇక్కడ మనకి గురువుల దగ్గర ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయం కూడా మనకు తెలియజేశారు. అలాగే 16 ఏళ్ళు కుర్రవాడు నవనవలాడుతూ ఉన్నాడు. ఆ విల్లు ఎత్తమన్నారు సీతా స్వయంవరంలో. అక్కడ ఏం జరిగిందండి, మహామహా పరసాలందరూ వచ్చారు. రావణుడు అంతటి వాడు వచ్చాడు, ఎత్తడానికి ప్రయత్నం చేశాడు, కాలేదు. కానీ ఇక్కడ గురువుగారు ఆజ్ఞాపించాడు కాబట్టి ఈయన ఆ శివధనుసుని ఎక్కుపెట్టేశారు. ఆయన అక్కడ వివాహం కూడా జరిగిపోయింది. గురువు గారు ఏం చెప్తే అదే. అప్పుడు జనకుడు వచ్చాడు, నాయనా నువ్వు ఎత్తగలిగావు, అంచేత నీకే స్వయంవరం, అదే నువ్వే వరుడివి, పెళ్లి చేస్తానన్నాడు. ఈయన ఏమన్నా తెలుసా అండి, పెళ్లి చేస్తానంటే చంకలు కొట్టేసుకోలేదు నేను మళ్ళాగా. ఆ గురువుగారు ఆజ్ఞాపించారు, విల్లు ఎత్తాను, విరిగిపోయింది. మీరు ఆమె మెల్ల దండేసింది. ఇది పెళ్లి చేసుకోవడం అనేది నా ఇష్టం కాదు, విల్లు నేను ఎత్తలా, మా గురువుగారు ఎత్తమంటే ఎత్తాను. ఇప్పుడు పెళ్లి చేస్తానన్నావు, అది మా నాన్నగారి ఇష్టం, మా నాన్నగారికి కౌరు పెట్టండి, ఆయన ఏం చెప్తే అది చేస్తానన్నాడు. అంటే తండ్రి గారికి వాక్య పరిపాలనే కాదండి, ఆయన ఆజ్ఞ తీసుకోకుండా ఏ పని, ఆయన ఆజ్ఞ లేకుండా ఏ పని చేయకూడదో, ఆయన ఆజ్ఞతో ఏ పని చేయాలో అన్నీ కూడా మనకి ఈ సందర్భాల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. అంత చక్కటి ఈ రామావతారం యొక్క పవిత్రత అంత గొప్పది. ఆ విధంగా జరుగుతుందండి. చేత అటువంటి రాముల వారిని మనం ఆదర్శంగా తీసుకున్నట్టయితే మనకి చక్కటి మన జీవిత నడవడిక, మన జన్మ, మానవ జన్మ ఎత్తినందుకు ఈ జన్మకి ఒక సార్థకత ఏర్పడుతుంది. రామనామమే ఒక తారక మంత్రం, ఇందులో ఎట్టి సందేహం లేదు. అందుచేత అందరూ కూడా రాముల వారిని, అది కాకుండా ఈ సంవత్సరంలో మనకి అయోధ్యలో కూడా మళ్ళీ పునరావృతమైంది. ఆ గుడి మళ్ళీ ప్రతిష్ఠ చేశారు, మళ్ళీ గుడి ప్రారంభం జరిగింది. ఎన్నో కొట్లాటల తర్వాత, ఎన్నో అనర్థాల తర్వాత మొత్తం మీద శుభకరంగా మనకి రాముల వారి యొక్క గుడి ప్రారంభం జరిగింది. చక్కటి ఇక మీద జరగబోయేది అంతా కూడా భారతదేశంలో రామరాజ్యమే. ఇదంతా గుర్తుపెట్టుకోండి. చక్కగా ఆయన చూపించిన మార్గంలో వెళ్ళండి. ఇంతకంటే రాముల వారి కంటే చక్కటి మార్గాన్ని ఇంతవరకు ఎవ్వరూ చూపించలేదు. ఇంక సాక్షాత్తు ఇవన్నీ ఆ మహావిష్ణువు యొక్క దశావతారాలే. కానీ ఆ దశావతారాల్లో కూడా రాములు వారిని మించినటువంటి మనకి దారి చూపించడంలో, రాములు వారిని మించినటువంటి దారి ఇంకొకరు ఎవరు చూపించలేదు. రాములు వారు చూపించిన దారే ప్రధానమైనటువంటి దారి. ఆ దారిలో మనం ప్రయాణించినట్టయితే మన జన్మ సార్థకమవుతుంది. మనం రామరాజ్యం
అందరూ ఆ విధంగా నడిచినట్టయితే రామరాజ్యం ఎంతో దూరంలో లేదండి, కనుచూపు మేరలో ఉంది. అదంతా మన చేతుల్లో ఉంది. మన నడవడిక మీద ఆధారపడి ఉంటుంది. అందరూ కూడా చక్కగా ఈ రామాయణాన్ని చదవండి, వినండి, ఆచరించండి. వినడం చదవటం ద్వారా మనకి కథ తెలుస్తుందండి, ఆనాటి చరిత్ర తెలుస్తుంది, ఆనాటి పురాణం తెలుస్తుంది, అంత గొప్పవాడనే విషయం తెలుస్తుంది. కానీ మన ఆచరణలో లేకపోతే ఇదంత సమయం వృధా. మన నడవడికలో ఉండాలి. ఇవన్నీ మన నడవడికలో ఉండాలండి. అప్పుడే ఇది చదివినా, పెద్దలు చెప్పినా, ఆ వాల్మీకి రాసినా దానికి ఒక ప్రయోజనం ఉంటూ ఏర్పడుతుంది. చేత అందరూ ఆ దారిలో వెళ్ళండి. రామరాజ్యం మనకి అతి త్వరలోనే రాబోతోంది. ఇది మీకు అందరికీ సవినయంగా నేను విన్నవించుకుంటున్నాను. శుభం భూయాత్.